అవాదక కథ గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది బౌద్ధ సాహిత్యం నుంచి వచ్చిన ఒక కథ. వాదనలో తనను ఎవ్వరూ ఓడించలేరనే గర్వంతో ఉన్న ఒక మేధావి అసలైన జ్ఞానాన్ని ఎలా కనుగొందో ఈ కథ వివరిస్తుంది. మొదటగా అవాదక నేపథ్యం చూద్దాం. ఆమె ఒక జైన పరివ్రాజిక, అంటే దేశమంతా తిరుగుతూ పండితులతో వాదనలు చేసే భిక్షువి అనమాట. తన తల్లిదండ్రుల నుంచే ఈ వాదనా పటిమను నేర్చుకుంది. తన సోదరులతో కలిసి ఎక్కడికెళ్ళినా అక్కడి పండితులందరినీ ఓడించేవారు. రెండలగి కథలో అసలైన మలుపు. శ్రావస్తి నగరంలో వాళ్లు సవాలు విసిరినప్పుడు దాన్ని స్వీకరించింది మరెవరో కాదు, బుద్ధుని ప్రధాన శిష్యుడైన సారిపుత్రుడు. ఆయనతో జరిగిన ఒక్క చర్చతో గెలవడమే జీవితమనుకున్న వాళ్ల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇక చివరిగా వాళ్ల పరివర్తన. బుద్ధుని ధర్మం గెలుపోటముల కోసం కాదని, అది సత్యాన్ని తెలుసుకునే మార్గమని వాళ్లు గ్రహించారు. తమ అహాన్ని పక్కన పెట్టి అందరూ బుద్ధుని శిష్యులుగా మారారు. విపశ్యన ధ్యానంతో చివరికి అర్హత స్థితిని, అంటే ముక్తిని సాధించారు. అందుకే ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: గెలవాలనే అహంకారాన్ని వదిలేసినప్పుడే నిజమైన జ్ఞానానికి దారి దొరుకుతుంది.